2 గేదెలు పట్టించగలిగితే వాళ్ళ జీవితాల్లో 15 రోజులకు ఒకసారి 10,000 రూపాయలు 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. గడ్డి కావాలంటే ప్రభుత్వం సరఫరా చేసే విధంగా నరేగా కింద దాన్ని ఏ విధంగా చేయాలో చేపిస్తాం. దీనివల్ల ప్రతి ఒక్క పేదవాడు పేదరికం నుంచి పైకొచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుడతాను. నేను ఒకటే ఈ జిల్లాలో ఉండే రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆదాయం పెరగాలి. వరి ధాన్యం వేస్తున్నారు, లేకపోతే అక్వాకల్చర్కి వెళ్ళారు. ఇప్పుడు కూడా వాణిజ్య పంటలు వేసుకుని ఫర్దర్గా మీ ఆదాయం పెంచే మార్గం కోసం ముందుకు పోవాలి. మా ఆడబిడ్డలందరూ చూడమ్మాడు కూర్చో. పోలీస్ ఎందుకంటే మీరు గొడవ చేస్తారు, మీరు కూర్చోండి. సగం మీరు గొడవ చేస్తున్నారు. కూర్చోమ్మా, తీసుకుంటా, కూర్చో తల్లి, తీసుకుంటా, కూర్చోమ్మా, తీసుకుంటాను, కూర్చో తల్లి, కూర్చో. ఈ పక్క వచ్చి నిలబడుకోలేముంటే ఈరోజు కొండే ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా, ఫ్రీ బస్ ఉంటుందని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాను. ఎన్నో కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. అందుకే రాబోయే రోజుల్లో నేను చెప్పిన సూపర్ 6లో కార్యక్రమాన్ని ఒకటొకటే చేసుకుంటా వస్తున్నాం. నేను చాలాసార్లు మీకు ఒక విషయం చెప్పాను. నిన్ననే మేము కడపలో ఒక మీటింగ్ పెట్టాం, మహానాడు పెట్టాం. అది కూడా కడపలో పెట్టాం. కడపలో పెడితే నా జీవితంలో ఎప్పుడూ రానటువంటి స్పందన చూశాను. మామూలు స్పందన కాదు. నాకే ఆశ్చర్యం వేసింది. అంటే దాన్ని చూసిన తర్వాత అనిపించింది, మంచి పని చేస్తే ఎప్పుడూ మీరు మాతోనే ఉంటారని అర్థమైపోయింది. అందుకే ఈరోజు మీ జీవితాల్లో పండుగ చేసే బాధ్యత మాది. ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీది. ఎప్పటికని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఇంకో పక్క మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేని వ్యవస్థ తీసుకొస్తున్నాం. అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాను. ఈరోజు మీరందరూ తమ్ముళ్ళు కూర్చోండి, మీరు అక్కడ ఎందుకు? మీరు సగం పోలీసులే, వీళ్ళంతా వాలంటీర్లు గొడవ చేస్తారు. ఎందుకయ్యా మీరు? ఎవరన్నా మాట్లాడాలంటే ఏదైనా కావాలంటే ఈ పక్కన నిలబడుకోమంటే పోయేటప్పుడు తీసుకుంటా, అంతవరకే. 10 మంది మీటింగ్లో ఉంటే మీరు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. సమాజం వ్యక్తి కంటే ముఖ్యం. ఒక సమస్య ఉంటే అడ్రస్ చేయగలుగుతాం, కానీ మీటింగ్ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎవ్వరికి ఏ సమస్య లేకుండా ఉండాలని, పూర్తిగా ఒక్క పైసా ఇవ్వకుండా పనులు చేయాలని సంక్షేమ కార్యక్రమాలు మీ దగ్గర తీసుకొచ్చాను. మళ్ళీ ఈరోజు మీకు అంతా కూడా పింఛన్లు ఇచ్చాం. మధ్యాహ్నం పైన మళ్ళా మీకు ఒక సెల్ ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. మీ డబ్బులు మీకు సజావుగా జరిగాయా, లేకుంటే మీకు ఇచ్చిన పింఛన్లు ఎవరైనా లంచాలు తీసుకున్నారా, ఇవన్నీ అడుగుతున్నా. అడిగిన తర్వాత నాకు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన ప్రకారం ఎవరైనా లంచాలు తీసుకున్నారని ప్రూవ్ అయితే వాళ్ళని కూడా వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరెవ్వరు కూడా ఆఫీసులో పోవాల్సిన పని లేదు. మీ సెల్ ఫోన్ అందరికీ ఉన్నాయా? సెల్ ఫోన్లో ఉన్నాయంటే చేలిపైకెత్తండి. నేను వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను, జ్ఞాపకం ఉందా మీకు? వాట్సాప్ గవర్నెన్స్ తెలిసిన వాళ్ళు చేలిపైకెత్తండి. ఓకే, దించండి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పనులు అవుతున్నాయని వాళ్ళు చేలిపైకెత్తండి. వెరీ నైస్, మీరు వాడుతున్నారు, సంతోషం. రాబోయే ఇప్పటికీ 403 సర్వీసులు వస్తున్నాయి. రేపు 12వ తారీఖు 500 అవుతాయి. మొత్తం 700 ఉన్నాయి. ఇంకా 2 నెలల లోపల మీరెవ్వరు కూడా ఆఫీసుకి పోయే పని లేదు. ఫోన్ తీసుకొని నెంబర్ కొట్టి హాయ్ అని
మీరు ఏ పేరుతో పిలవండి, నేను పలకతా.